శ్రీనగర్ దాల్ సరస్సులో వలస పక్షులు కనువిందు చేస్తున్నాయి. సైబీరియా, మధ్యాసియా, యూరప్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా వలస పక్షులు శ్రీనగర్కు వచ్చాయి. దాల్ సరస్సుపై ఈ వలస పక్షులు చేస్తున్న విన్యాసాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. శ్రీనగర్లోని దాల్ సరస్సు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. శ్రీనగర్లో సరస్సులకు కొదవలేదు. అయితే వీటిలో దాల్ సరస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలోనే మొఘల్ పాలకులు శ్రీనగర్ను తమ వేసవి విడిదిగా గుర్తించారు. ఈ సందర్భంగా దాల్ సరస్సు మొఘల్ పాలకులను ఆకట్టుకుంది. దాల్ సరస్సు ప్రాంగణాన్ని విస్తారమైన తోటలు, మండపాలతో నింపి ఆహ్లాదకరమైనటువంటి చల్లని వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఆనందించే రిసార్ట్లుగా అభివృద్ధి చేశారు. దాల్ సరస్సు భారతదేశానికి గర్వకారణం. దీనిని తాజ్ ఆఫ్ కాశ్మీర్ అంటారు. అద్భుతమైన తోటలకు ప్రసిద్ధి చెందిన ఈ సరస్సును అందంగా తీర్చిదిద్దిన ఘనత మొఘల్ పాలకులదే. ఈ సరస్సు చుట్టూ 4 పొప్లార్ చెట్లు ఉంటాయి. దాల్ సరస్సు విశిష్టత ఇదొకటి. ఇదిలా ఉంటే ప్రాచీన సంస్కృత గ్రంథాల్లో దాల్ సరస్సును మహాసరితగా పేర్కొన్నారు. చరిత్రకారులు దాల్ సరస్సుకు తూర్పున ఉన్న ఇసారాబార్ అనే గ్రామాన్ని దుర్గాదేవి నివాసంగా పేర్కొంటారు. కాగా ప్రస్తుతం దాల్ సరస్సులో ఎటు చూసినా వలస పక్షులే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఏడాది శీతాకాలంలో రావడంతో వలస పక్షులు ఇక్కడికి చేరుకుంటాయి. దీంతో శ్రీనగర్లోని ప్రసిద్ధ దాల్ సరస్సు పక్షుల కిలకిల రావాలతో ప్రతిధ్వనిస్తుంది. సైబీరియా, మధ్య ఆసియా, అలాగే యూరప్ వంటి సుదూర ప్రాంతాల నుండి కూడా వేలాది మైగ్రేటరీ బర్డ్స్ ప్రస్తుతం శ్రీనగర్లోని దాల్ సరస్సుకు తరలివచ్చాయి. ప్రసిద్ధ దాల్ సరస్సు పక్షుల కిలకిల రావాలతో ప్రతిధ్వనిస్తోంది. కాగా ఈ వలస పక్షులని ఒకే రకం కావు. మలార్డ్స్, టీల్స్, అలాగే షావర్స్ వంటి అరుదైన పక్షులు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వలస పక్షులు దాల్ సరస్సుపై చేస్తున్న విన్యాసాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఒకవైపు మంచు కురుస్తోంది, మరోవైపు ఈ వలస పక్షులు సందడి చేస్తున్నాయి. దీంతో శ్రీనగర్ పర్యాటకానికి కొత్త శోభ వచ్చింది. ఇదంతా వలస పక్షుల ఘనత అని అంటున్నారు స్థానికులు. ఏదేమైనా వలస పక్షులు దాల్ సరస్సుకు కొత్త అందాలను తీసుకువచ్చాయి.